సరే ఎందుకు వచ్చారు సార్ ఇక్కడికి? లోకేష్ గారిని కలవటానికి వచ్చాము. రెడ్ క్రాస్ కూడా స్వచ్ఛంద సంస్థ అది. అది ప్రపంచ స్థాయి స్వచ్ఛంద సంస్థ. అది కూడా ఈరోజు వైసీపీ కమందాస్తాలలో మొత్తం అన్ని జిల్లాల్లో కమందాస్తాలతో ఉంది. ఎందుకు ఉన్నదంటే రెడ్ క్రాస్లో ఐఏఎస్గా రిటైర్ అయిన వారిని చైర్మన్గా రాష్ట్ర స్థాయిలో నియమిస్తారు. గత ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని తొంగలో తొక్కి ఒక డెంటల్ డాక్టర్ అయిన శ్రీధర్ రెడ్డిని చైర్మన్గా నియమించుకొని దొంగ సభ్యత్వం చేసుకొని మొత్తం అన్ని జిల్లాల్లో వాళ్ళ ప్యానల్ని ఏర్పాటు చేసుకొని అన్ని జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులే ఈరోజు చైర్మన్లుగా కొనసాగించి అక్కడ వచ్చినవన్నీ కూడా సేవలు కాకుండా వాళ్ళని దోసుకొని తినడానికి రెడ్ క్రాస్ కూడా ఒక వేదికగా ఉపయోగించుకుంటున్నారు. దాని మీద మాట్లాడడానికి వచ్చాం. సారు దాని గురించి చర్యలు తీసుకుంటామని గవర్నర్ గారు చెప్పి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారంటారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు అసలు ప్రజల బాధలు కానీ సమాజ హితం కానీ ఆయన ఎప్పుడు ఆలోచించలేదు. ఆయన హితం కోసం ఆయన కుటుంబ సభ్యుల మంచి కోసమే ఆలోచించారు. గత 5 సంవత్సరాల్లో పార్టీలో ఉన్న శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఏమి దోసుకున్నా ఏమి తిన్నా లేకపోతే ప్రజల సమస్యలు పట్టించుకోకపోయినా ఆయన ఏనాడు పొల్లెత్తు మాట అనకుండా వాళ్ళని వెనకేసుకొచ్చాడు. అందుకనే అతి ఘోరంగా ఓడిపోవడం జరిగింది. నారా లోకేష్ గారిని వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆయన్ని చాలా ఆరోపణలు చేశారు. పప్పు అని ఆయన మీద నిందలు వేశారు కదా. ఇప్పుడు అవన్నీ అడ్డుకొని మంగళగిరిలో గెలిచారు కదా, అతి మెజారిటీతో గెలిచారు. మీకు ఎలా అనిపిస్తుంది? పోయినసారి కూడా లోకేష్ బాబు గారు చాలా తక్కువ మెజారిటీతో మంగళగిరిలో ఓడిపోవడం జరిగింది. అది కూడా అనేక కారణాలు. దాని తర్వాత ఆయన్ని ఆ యువ నాయకుడిని ఇబ్బంది పెట్టాలని అలానే తెలుగుదేశంని రూపుమాపాలని చాలా ప్రయత్నం చేశారు. వారినే కాదు బాబు గారిని కూడా చాలా ఇబ్బంది పెట్టారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు, నాయకులను ఇబ్బంది పెట్టారు. ఎప్పుడు లేని విధంగా ఒక న్యాయవాదిగా చెప్తున్నాను, స్వతంత్ర భారతదేశంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా కొన్ని వేల కేసులు, దొంగ కేసులు పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, అలాగే మాజీ ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద పెట్టడం జరిగింది. ఇదంతా కూడా ఒక దురదృష్టము. ఈ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వాళ్ళు సొంత వ్యాపకాల కోసం గనులు, ఇసుక ఎక్కడ పడితే అక్కడ దోసుకొని వేల కోట్లు సంపాదించి ఆ వేల కోట్లతో మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నంలో భాగంగా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఓటుకి దాదాపు 5,000 మేము పరిశీలించాం. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఓటుకి 5,000 చొప్పున పంచి, అవి కాకుండా కమ్మలు, ముక్కుపుడకలు, కాలిమేటలు, శారీలు ఇవన్నీ పంచారు. కానీ ఏమీ పంచకుండానే తెలుగుదేశానికి భారీ మెజారిటీ తెలుగు ప్రజలు అందించడం జరిగింది. మీరు ఒక న్యాయవాదం చెప్తున్నారు, ఆయన మీద ఉన్నప్పుడు కేసులు ఏదైతే కోర్టులు చెప్పినాయో రమ్మంటుంది, మళ్ళీ దానికి వెళ్తాడని అనుకుంటున్నారా, లేకపోతే మళ్ళీ ఇలాగే తిరుగుతూ ఉంటాడు ప్రజల్లో పడి? ఇప్పుడు కంపల్సరీ వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఇదివరకు నేను సీఎంగా ఉన్నాను. నేను కోర్టుకు వస్తే లక్షలు ఖర్చు అవుతుంది, నాకు ప్రొటెక్షన్ ఇబ్బంది, ఇవన్నీ చాలా సాగులతో దాదాపు 100కు పైగా ఆయన పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాడు. ఇక పోస్ట్పోన్లు కుదరవు. ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే ఆయన కనుక ఆ సాధారణ ఎమ్మెల్యే కోర్టుకు పోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కనుక పోవాల్సిందే. పోకపోతే కోర్టులు కంపల్సరీగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాయి. ఆయన ఒక 1000 మందిని ఎవరైతే ఉన్నారో సెక్యూరిటీ పరంగా వాడుకున్నాడు. అంతమంది సెక్యూరిటీ ఒక సీఎం స్థాయి వ్యక్తికి అవసరం అంటారా? అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం, బాబు గారు దేశంలోనే అత్యంత సెక్యూరిటీ పరమైన విధానంలో Z+ కేటగిరీలు ఉన్నారు. వారికి కూడా అంత సెక్యూరిటీ లేదు. గతంలో లేదు, ఇప్పుడు కూడా లేదు. మామూలుగా సాధారణ సెక్యూరిటీ ముఖ్యమంత్రికి ఏ సెక్యూరిటీ అయితే ఉన్నారో అది ఇప్పుడు ఇస్తూ పోయే నిజాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం మంగళగిరిలో కూడా వాళ్ళ తాడేపల్లి ప్యాలెస్ని చూస్తే చుట్టూరు కూడా దాదాపు 30 అడుగుల ఎత్తు కంచెలు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఆయన అభద్రతా భావంతో ఉన్నాడో లేకపోతే సైకాలజీ ఫీలింగో మనకు అర్థం కావడం లేదు. మొత్తానికి ఆయన ఒక అభద్రతా భావంతో ఉన్నారని మనందరం కూడా రాష్ట్ర ప్రజలు గ్రహించారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే నేను అసెంబ్లీలో అడుగు పెడతా, లేకపోతే అడుగు పెట్టనంటాడు. దాన్ని ఎలా చూస్తారు? అది రూల్లో ఎక్కడ లేదు.
మేము కూడా చూసాం. నిన్న కూడా ఆయన స్పీకర్ గారికి ప్లస్ స్పీకర్ గారికి కాదు అసెంబ్లీ సెక్రటరీ గారికి ఒక లెటర్ పెట్టారు. 3 పేజీల లెటర్ పెట్టాడు ఆయన. ఆ 3 పేజీల లెటర్లో గతంలో పార్లమెంట్లో 1984లో మన తెలుగుదేశానికి ప్రతిపక్ష హోదా ఇచ్చారని, ఆ తర్వాత ఇంకేదో రాష్ట్రంలో ఇచ్చారని ఆయన మన ఉదహరిస్తూ పెట్టారు. అది గవర్నమెంట్ ఏదైతే అధికారంలో ఉందో వాళ్ళు ఇష్టానుసారంగా జరగాల్సిందే, కానీ నాకు ప్రతిపక్ష హోదా ఇయ్యండి అని నేను గట్టిగా డిమాండ్ చేసే పరిస్థితి లేదు. కనుక ఆయనకు ప్రతిపక్ష హోదా అవసరం లేదు. ఎందుకంటే ప్రజలే ఆయనకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. ఈరోజు కానీ బాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మరీ తప్పు చేస్తే మరి ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి ఇంకొక జీవితకాలం కావాల్సి వస్తుంది. కనుక ఆయన సాధారణ ఎమ్మెల్యేగా చాలు. ఆయన సాధారణ ఎమ్మెల్యేగా ఆయన సేవలు పులివెందులకో లేకపోతే ఆయన పార్టీకో చేసుకోవడం ఉత్తమం. అలాగే ఇప్పుడు ఆయన ఏదైతే ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకుంటూ వెళ్ళారు, పార్టీ ఆఫీసుల కింద ప్యాలెస్ లాగా కట్టుకుంటూ వెళ్ళారు, దాన్ని ఎలా చూస్తారు? ఇవి చాలా దురదృష్టకరం. ఆయన వెనక ఎప్పుడు కూడా ఒక 200 మంది టీం ఉంటుంది. ఆ టీం పరిస్థితి ఏంటంటే ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ గనులు ఉన్నాయి, ఎక్కడెక్కడ దోసుకోవడానికి అవకాశం ఉన్నది, ఇవన్నీ ఆలోచిస్తుంటారు. అందుకని 33 సంవత్సరాల లీజు పేరుతో ఆ లీజు అప్రూవల్ కాకపోయినా కూడా ఈరోజు ప్రతి జిల్లాలో నెల్లూరు నుంచి మేము వచ్చాము. నెల్లూరులో మాకు తెలియకుండానే హైవే పక్కనే ఉంది. నేను మొన్న వచ్చేటప్పుడు కూడా ఏదో ఎవరు ఇల్లు కట్టుకుంటున్నారా అనుకున్నాను. పర్మిషన్ తీసుకుని ఇల్లు కట్టుకుంటున్నారను, కానీ అది ఇల్లు కాదు, అది ఒక పార్టీ కార్యాలయం, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం. అంటే ఇట్లా ప్రజలకు చెందాల్సిన భూమి, గవర్నమెంట్ భూమి అనాథరైజ్డ్గా ఎటువంటి పర్మిషన్ లేకుండా కట్టడం మంచిది కాదు. ఇది ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగించుకోవడం మంచిది అన్ని జిల్లాల్లో. అది మా డిమాండ్. అలాగే ఆయన ఇప్పటికైనా ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల పక్షం పోరాడటానికి రెడీగా ఉన్నారంటారా, లేకపోతే మరి నేను అధికార హోదాలో ఉంటే నేను పనిచేస్తాను లేకపోతే చేయను అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటున్నారా? ఆయన పార్టీ ఆయన ఇష్టం. మనం దాన్ని ప్రజల కోసం పనిచేస్తాడా? ఆయన ఇప్పుడు వరకు గత 5 సంవత్సరాల్లో ఆయన సొంత వ్యాపకాల కోసం, సొంత కుటుంబ సభ్యుల కోసం, సొంత పార్టీ కోసం పనిచేశాడు. ఓన్లీ కొంతమంది లబ్ధిదారుల కోసం పనిచేశాడు. అంతకుమించి ఆయన ప్రజా సమస్యల కోసం, ప్రజాహితం కోసం, సమాజ హితం కోసం ఆయన పనిచేయలేదు. కనుక ఆయన ఇష్టం అది. మనం ఎవరు డిమాండ్ చేయడానికి లేదు. ఆయన ప్రజల కోసం పనిచేస్తాడా, పార్టీ కోసం పనిచేస్తాడా, కుటుంబ సభ్యుల కోసం పనిచేస్తాడా, ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాడా, లేకపోతే పులివెందుల ప్యాలెస్లో ఉంటాడా, లేకపోతే లోటస్ పాండ్లో ఉంటాడా, లేకపోతే ఇలాంక బెంగళూరులో ఉంటాడా, ఆయన ఇష్టం అది. మనం చెప్పడానికి లేదు. ఆయన ఉద్దేశానికి మనం వదిలేయడం చాలా ఉత్తమం.